నరేంద్ర మోడీ తన యాప్ నమో యాప్ పైన 2024 ఎన్నికల కోసం భారీ సర్వే లాంచ్ చేశారు. ఈ సర్వే ఉద్దేశం ఏంటంటే ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవడము, ఈ ఫీడ్బ్యాక్ అనుగుణంగా 2024 ఎలక్షన్స్కు ఐడియాస్ జనరేట్ చేయడము, ఆ ఫీడ్బ్యాక్ ఆధారంగా ఎలక్షన్ స్ట్రాటజీస్ను అనుసరించడం. వాస్తవానికి నమో యాప్ సర్వే పైన బీజేపీ ఆధారపడదు. మనందరికీ తెలుసు బీజేపీకి అనేక వ్యవస్థలు పనిచేస్తూ ఉంటాయి. ఒకటి ఆర్ఎస్ఎస్ ద్వారా ఫీడ్బ్యాక్ వస్తుంటుంది, బీజేపీ పార్టీ ఆర్గనైజేషన్ ద్వారా ఫీడ్బ్యాక్ వస్తుంటుంది, సొంతగా ప్రొఫెషనల్గా సర్వేస్ చేయిస్తూ వ్యూహకర్తలను ఎంప్లాయ్ చేసుకుంటూ కూడా సొంతగా ఇంటర్నల్ స్ట్రాటజీ టీంలు పెట్టుకొని బీజేపీ పనిచేస్తూ ఉంటుంది. వాటికి అడిషనల్గా నమో యాప్ ద్వారా కూడా డేటా సేకరిస్తున్నారు. నమో యాప్లో 2 కోట్లకు పైగా యూజర్స్ ఉన్నారు, మోర్ దెన్ 2 crore. అంటే ఇది ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవడానికి ఉపయోగపడుతుంది, అలాగే ప్రజలకు మోడీ కమ్యూనికేట్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. అంటే ఆధునిక రాజకీయాల్లో నాయకులు డిజిటల్ సోషల్ మీడియాను ఎలా ఉపయోగించాలనడానికి నరేంద్ర మోడీ ఒక చక్కటి ఉదాహరణ. ఎందుకంటే 2 కోట్ల ఫాలోవర్స్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా నీకు ఎలాంటి ఫీడ్బ్యాక్ అయినా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. 2018లో కూడా ఇదే రకమైన ఫీడ్బ్యాక్, అంటే 2019 లోక్సభ ఎలక్షన్స్కి ముందు మోడీ నిర్వహించారు. అప్పుడు 2018లో ఈ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు బీజేపీకి ప్రతికూలంగా వచ్చాయి. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లో బీజేపీ ఓడిపోయింది. ఆ నేపథ్యంలో ఈ సర్వే నిర్వహించారు. ఈ సర్వే ఆధారంగానే పిఎం కిసాన్ పథకాన్ని లాంచ్ చేశారు. అలాగే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్కు రిజర్వేషన్లను ఎక్స్టెండ్ చేస్తూ 2019 జనవరిలో చట్టం చేశారు, ఈడబ్ల్యూఎస్ కోటా. ఎందుకంటే బీజేపీ సాంప్రదాయ సోషల్ బేస్ అయిన అప్పర్ కాస్ట్లు దూరమవుతున్నారని గమనించి వారిని అట్రాక్ట్ చేయడానికి ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ ఈడబ్ల్యూఎస్ కోటా తీసుకొచ్చారు. అలాగే 35% ఆఫ్ ఎంపీస్ను మార్చారు. అంటే 268 ఎంపీస్ బీజేపీకి ఆ రోజు ఉంటే లోక్సభలో మోర్ దెన్ 170 వాళ్ళని రిటైన్ చేశారు. ఒక 35% ఎంపీలను చేంజ్ చేశారు. సో ఆ రకంగా ఈ ఫీడ్బ్యాక్ను ఉపయోగించుకొని అందుకు అనుగుణమైనటువంటి విధానపరమైన నిర్ణయాలు, సంస్థాగత నిర్ణయాలకు కూడా తీసుకుంటారు. ఎందుకంటే ఈ సర్వేలో మోడీ ప్రభుత్వ పథకాలపైన ఫీడ్బ్యాక్తో పాటు స్థానిక ఎంపీల పనితీరుపై కూడా ఫీడ్బ్యాక్ తీసుకుంటారు. ఆ రకంగా ప్రజలు నేరుగా నరేంద్ర మోడీతో కన్వర్జేషన్ జరపడానికి ఇది అవకాశం వస్తుంది. ప్రజలు ఏం కోరుకుంటున్నారని తెలుసుకోవటానికి. డిమానిటైజేషన్ తర్వాత కూడా ఇదే రకమైన సర్వే ఒకటి మోడీ నిర్వహించాడని గుర్తుంది నాకు. అందువల్ల ఇది ఒక మంచి ప్రయత్నం, ప్రజల ఫీడ్బ్యాక్ తెలుసుకోవడానికి, ప్రజలకు ఫీడ్బ్యాక్ ఆధారంగా పాలసీస్లో మార్పులు, వ్యూహాల్లో మార్పులు, ఆఖరికి పార్టీ అభ్యర్థుల్లో కూడా మార్పులు, ఇలా మల్టిపుల్ సోర్సెస్ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని అందుకు అనుగుణంగా స్ట్రాటజీస్ని ఎప్పటికప్పుడు మార్చుకోవడం వల్లనే బీజేపీ ఇంత లైవ్లో ఉండగలుగుతోంది. రెండు సార్లు గెలిచాక కూడా 3వ సారి కూడా గెలవగలమనే కాన్ఫిడెన్స్ను చూపగలుగుతోంది.